పాండవుల జన్మ పూర్తిగా దివ్యశక్తితో జరిగినట్లు తెలుసా? ప్రతి పాండవునికి ఒక ప్రత్యేకమైన దేవతా ఆశీర్వాదం ఉంటుంది. మహాభారతంలో పాండవుల జన్మ ఒక అద్భుతమైన దివ్య కథగా ఉంటుంది. ప్రతి పాండవుడు ఒక దేవతా వరప్రసాదంగా జన్మించారు. కుంతీదేవికి దుర్వాస మహర్షి ఒక శక్తివంతమైన మంత్రాన్ని ఇచ్చాడు. ఆ మంత్రాన్ని జపిస్తే ఏ దేవతను పిలిచినా ఆ దేవుని శక్తి సంతాన రూపంలో అవతరిస్తుందని అనుగ్రహించాడు. మొదటగా కుంతీదేవి సూర్యుడిని పిలవగా కర్ణుడు జన్మించాడు. కర్ణుడు దివ్య కవచకుండరాలతో పుట్టిన ఏకైక మహాయోధుడు. తరువాత పాండవకు సంతానం కావడం ఆలస్యం అవుతుందని తెలిసి కుంతీదేవి 3 దేవతలను పిలిచింది. మొదటగా ధర్మదేవుణ్ణి పిలవగా యుధిష్ఠిరుడు. అతడు నిజాయితీ మరియు ధర్మానికి ప్రతీకగా నిలిచాడు. తరువాత వాయుదేవుడు. భీముడు అపార బలం శక్తికి ప్రతీక. తరువాత ఇంద్రుడిని పిలువగా అర్జునుడు. అతను దివ్య ఆయుధాలతో నిపుణుడు, అసాధారణ ధైర్యం. ఆ తరువాత మద్రి కూడా తన అక్క కుంతి అనుమతితో మంత్రం జపించి అశ్విని దేవతలను పిలువగా నకులుడు, సహదేవుడు జంటగా పుట్టారు. వారు అందం మరియు ఔషధ శాస్త్రాలలో ప్రసిద్ధులు. ఇలా పాండవులు పెంపకం దివ్యశక్తి, ధర్మబలం, దేవతాతత్వాలు సమ్మేళనం. అందుకే వారిని దేవపుత్రులు అని కూడా పిలుస్తారు. ఇలాంటి మరిన్ని పురాణ కథలు తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ నచ్చినట్టయితే షేర్ చేసి లైక్ చేయండి.